నమస్కారం. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. కొత్త సంవత్సరం కొత్త వీడియోలు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసి చూసారనుకోండి, మన ఛానల్ కి రాజపూజ్యం 10 మిలియన్ సబ్స్క్రైబర్లు అవుతారు. మీ అభిమానమే మా ఆదాయం అవుద్ది. ఉగాది రోజు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, ఈ సంవత్సరం అంతా సబ్స్క్రైబర్లు పెరుగుతూనే ఉంటారు. ఏమంటారు? రే బల్లి, నీది కూడా సిల్వీ మోజీ రాసే కదరా, చెప్పు. మా సిల్వీ మోజీ రాసుకి లైకులు కొడితే సంవత్సరం అంతా లైకులండి. ఏరా బుడతా చెప్పు. షేర్లు చేస్తే సంవత్సరం అంతా షేర్లు. గంట కొడితే కొత్త వీడియో నోటిఫికేషన్లేండి. మొత్తానికి సంవత్సరం అంతా నవ్వులు. హలో పంతులు గారు, బయలుదేరిపోమంటారా? ఒక పావు గంటలో రాహుకాలం అయిపోతుంది, అవ్వగానే బయలుదేరండి. మా అబ్బాయి జాతక చక్రం అప్పుడు మీరు రాసి ఇచ్చారు కదండి, అదొక్కటి తీసుకొస్తే సరిపోద్దా? ఇంకేమైనా తెమ్మంటారా? మీ అబ్బాయి చక్రంతో పాటు మీ అబ్బాయిని కూడా తోలుకురండి. వాడెందుకు పంతులు గారు? ఆడి జాతకం వాడిన్నాడంటే బాగుందంటే రెచ్చిపోతాడు, బాలేదంటే గింజుకుపోతాడు. ఆ చక్రంలో ఏమీ కనబడలేదనుకో, వాడి చెయ్యి చూడొద్దా? వాడి చెయ్యిలో ఏమీ కనబడలేదనుకో, వాడి కాలు చూడొద్దా? వాడి కాళ్ళల్లో కూడా ఏ పిండాకుడు కనబడలేదనుకో. అర్థమైందండి, మీరు ఆయన చూడాలి, తీసుకొస్తాను. ఏమే, పావు గంటలో రాహుకాలం అయిపోద్దట, వెంటనే బయలుదేరాలి. వాడి జాతకం పుస్తకం గట్ట తీసావా? అదే వెతుకుతున్నానండి, కనపడట్లేదు. కనపడకపోవటం ఏంటి? బీరులోనే కదా పెట్టావు. పావు గంటలో బయలుదేరాలి. నిన్నే బయటికి తీసి ఉంచమని చెప్పాను కదా నీకు, ఇప్పుడు కనపడలేదంటావేంటి? పోనీ ఆ పంతులు గారిని ఇంకో చక్రం వేసేయమంటాంలే అండి. అదేమన్నా నువ్వు ముగ్గేసినంత ఈజీ అనుకున్నావేటి? ఆడు ఎప్పుడు బయటికి వచ్చాడు, ముందు కాలొచ్చిందా, బొర్రొచ్చిందా, పేగు చుట్టాడా, పేడ ముట్టిందా అని 100 ప్రశ్నలు అడుగుతాడు. ఏముంది చెప్పేద్దాం. అవన్నీ నాకు గుర్తులేవు. నాకు గుర్తుందండి. ఈ జాతకం పేపర్ ఎక్కడ పెట్టావో మాత్రం గుర్తులేదు నీకు. ఆ పంతులకి అంత చెప్పే బదులు ముందు నువ్వు బొర్రెట్ ఎతుకు. ఇదిగోండి, దొరికింది. పట్టు చీర కింద పెట్టి మర్చిపోయాను. అవును, ఇంతకీ డేడీ? 55, 56, 57, 58. రేయ్, ఏటి చేస్తున్నావురా? గోడని ముందు తోసేస్తున్నావా? లేదు నాన్నగారు, గోడకు చేతులు దాపెట్టి దండలు కొడుతున్నాను. ఇప్పుడు ఎందుకంత ఏతన పడిపోతున్నావు? ఎప్పటి నుంచో నా ఇమాజినేషన్ లో చిన్న మోటివేషన్ మరుగుతుంది నాన్నగారు. ఏంటది? మన మేడ మీద పడమర వైపు ఫోన్ ఎట్టి తూర్పు వైపు ఇలా కండెట్టి ఫోటో దిగితే వెనకొన్న మచ్చకొండ నా కండడ్డియాలి. నీ కొండ నీ కండ మంచకొండను అడ్డేయాలా? లేదు నాన్నగారు, యూట్యూబ్ లో చూశాను. 100 రోజులు ఆగకుండా ఇలా గోడకు దాపెట్టి దండలు కొడితే కొండలు కండల్లా మారుతాయట. ఇప్పుడు నువ్వు కండలు పెంచి మచ్చకొండకు అడ్డేసి నేడేటి తెప్పించే అక్కర్లేదులే గాని, రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఎక్కడికి నాన్నగారు? శుభవాని బయటికి వెళ్ళాలని చెప్పినప్పుడు ఎక్కడికైనా అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా చెత్తనా కొడక. సరే, వేర్ ఆర్ యూ గోయింగ్ నాన్నగారు? ఇదేండి, ఎందుకు మా మధుగాడిని అలా కొడతారని కామెంట్లు ఎడుతుంటారు కదా, ఇందుకే ఆయన నేను కొడతాను. ముందు బయలుదేరరా, ముందు బయలుదేరు. అలాగే. ఒరే మధు, కొంచెం ఈ తాళం వేసేరా. ఆడి చేతికి గట్ర పని చెప్పకే. ఏమైందండి? మళ్ళీ చేతిలో రేకలు అరిగిపోయినాయి అంటే గంట సేపు ఎత్తుక్కుంటారు. చేతి మీద రేకలు అరిగిపోతాయా? అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావే? వెళ్లే ముందు ఎక్కడికైనా అడగొద్దని చెప్పానా? నిజంగానే పావు చెవులే ఇతనవే. నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. మీ అబ్బాయి జాతక చక్రం ఏమిటి ఇంత దారుణంగా ఉంది? అప్పుడు మీరు గీసిచ్చిందే పంతులు గారు. గీతలు చూసి చక్రం అంటుండేటి పంతులు. పంతులు గారు, ఫస్ట్ మీరు గీసినప్పుడే మంచి డిజైన్ గీసి ఇచ్చేయాల్సిందండి. డిజైన్ ఏమిటి? అదే ఆ డబ్బాల బొమ్మ. మీరు గీసింది మీకే నచ్చట్లేదు కదండి, అప్పుడు గీసినప్పుడే మంచి డిజైన్ గీసి ఉంటే ఇప్పుడు మీరు సాటిస్ఫై అయిపోతుంది. ఒరే ఎదవా, అది జాతక చక్రం రా. ఆల్రెడీ రవి వీడికి ముట్టికాయలు వేస్తున్నాడు, మీరు మళ్ళీ తగిలించక్కర్లేదు. రవన్ నాకెవడు ఫ్రెండ్ లేడే. ఇప్పుడు చెప్పండి, మీకు ఏమి కావాలి? నాకు పల్సర్ 150, నాన్నగారికి TVS 50, మా అమ్మకి 4 పొయ్యిల స్టవ్, మా ఇంటికి ఎక్స్ట్రాగా 2 గదులు. అంటే మ్యారేజ్ అయ్యాక కొద్దిగా ఇబ్బంది పడకూడదు కదా. ఏమి కావాలని అడిగింది మీ సుఖ సౌకర్యాల గురించి కాదు, మీ జాతకం గురించి. ఆ జాతకంలోనే ఇవన్నీ వచ్చేలాగా యాడ్ చేసేయండి. ఏ అవదా? రేయ్, నువ్వు నోరు మూసుకుంటావా మూసుకోవా? నేను మూసుకుంటాను, మీరు ఓపెన్ చేయండి.
మా భయం అంతా వీడి గురించే పంతులు గారు. సెట్ చేద్దామని ఎంత ప్రయత్నిస్తున్నా రోజు రోజుకి ఇంకొంచెం చెడిపోతున్నాడు. వీడి ఫ్యూచర్ ఎలా ఉంటుందనే కావాలి పంతులు గారు. అసలు వీడు బాగుపడతాడా, ప్రయోజకుడు అవుతాడా, 4 రాళ్లు సంపాదించి మమ్మల్ని చూస్తాడా లేదో చూడండి. ఇటు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులోనే. కొత్త పంచాంగం వచ్చాక ఫస్ట్ మీ జాతకమే చూస్తున్నాను. బాగా చూడండి అయితే. అంటే కొత్త బుక్ కదా, ప్రింట్ సరిగ్గా పడిందా లేదా అని అలాగన్నా నాన్నగారు. రవి ప్రభావం. ఈ రవి ఎవడరా బాబు? పంతులు గారు నాకు వచ్చిన డౌట్ అండి, ఇంతకీ ఈ రవి ఎవడండి? స్టార్. సూపర్ స్టారా? ఆహా. గ్యాంగ్ స్టారా? ఆహా. అర్థమైంది, మానీ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్. ఇటు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణా? కాదు, ఆ స్టార్. రేయ్, రవి అంటే గ్రహం రా. గ్రహమా? ఇందాక నుంచి రవి రవి అంటే ఎవరో అనేసుకున్నాను. గురు, రాహు, కుజ. పంతులు గారే అక్కడ అన్ని గ్రహాలు ఉన్నాయి కానీ అనుగ్రహం లేదటండి. అనుగ్రహం అక్కడ కాదు, మన మీద ఉండాలి. రేయ్, నువ్వు ఇంకో మాట మాట్లాడావంటే చితక్కొట్టేస్తాను నిన్ను. అక్కర్లేదు, ఆల్రెడీ రవి ఇతగాడిని చితగ్గొడుతున్నాడు. పంతులు గారు, పోనీ బుద్ధులొచ్చాక ఏమైనా బుద్ధిమంతుడు అవుతాడండి వీడు? అలాగేమీ కనబడట్లేదు ఇక్కడ. మరి కొంచెం పెచ్చిరేగిపోతాడు. మరి దానికి ఏం చేయాలి పంతులు గారు? పగడం పూసొకటి మొలతాడు గుచ్చి మొలకి కట్టండి. ఈ చదువు విషయం బొత్తిగా ఏం అర్థం కావట్లేదు పంతులు గారు. ఇక్కడ ఈ రవికి కూడా అర్థం కావట్లేదు. పోనీ మీకేటి అర్థమైందో చెప్పండి. పోనీ అదే కొంచెం ఎలాగుంటదో చెప్పండి పంతులు గారు. ప్రస్తుతానికి మీ ఇంట్లో అయితే ప్రశాంతత లేదు. ఉన్నది ముగ్గురే అయినా ప్రతిరోజు గోళలు గందరగోళాలతో తిరణాల్లా ఉంటది. ఈడుంటే అలాగే ఉంటదండి. ఆహా, రవి అలా చెప్పట్లేదు. మీ ఇద్దరున్నా బాగుంటది, మీ ఇద్దరున్నా బాగుంటది, మీ ఇద్దరు కలిసి ఉంటేనే గందరగోళంగా ఉంటదని రవి చెప్తున్నాడు ఇక్కడ. ఆ రవి రోజు మా ఇంటికి వస్తున్నాడు ఏంటి, ఎంత కరెక్ట్ చెప్పేస్తున్నాడు. ఆ రవి ఫాలోయింగ్ మై ఫ్యామిలీ. నిజమే పంతులు గారు, వీళ్ళిద్దరికి ఒక్క క్షణంగా పడదంటే నమ్మండి పంతులు గారు. ఏదో ఒక విషయం మీద అలా అరుచుకుంటూనే ఉంటారు. వీళ్ళిద్దరి వల్ల నాకు మనశ్శాంతి ఉండట్లేదు. ఏం చేస్తే ఈ పరిస్థితులు మారితే పంతులు గారు? అది వీడి ముందు చెప్పకూడదు. రేయ్, నువ్వు బయటికెళ్ళి కూర్చోరా. ఏం రవి వస్తాడా? నువ్వు వెళ్ళరా ముందు. ఈ ఉగాది మీ వాడికి చాలా కీలకమని రవి చెప్తున్నాడు ఇక్కడ. ఫంక్షన్ ఏమన్నా చేయమంటున్నాడా అండి? మీదే వచ్చినట్టుంది మీ కొడుక్కి. ఆహా, కీలకం అన్నారనేసి. చూసావా తల్లి, మన చిన్నప్పుడు మన ప్రవర్తనలే పిల్లలకు వస్తాయి. నువ్వు పెద్ద అయిపోయాక బుద్ధి అయిపోయి ఇప్పుడు నా పిల్లడేటి ఇలా ఉన్నాడంటే అవుద్దా? అవుద్దా? అదే అదే అర్థమైంది పంతులు గారు. అదే చెప్తున్నాడు మరి మా రవి. జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి. దయచేసి అర్థం చేసుకోండి, సూక్ష్మంగా వెళ్ళకూడదు. ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం రేయ్, మొత్తం నువ్వు ముందా సౌండ్ తగ్గించు. మీరు చెప్పండి పంతులు గారు, ముందు ఈ ఉగాదికి ఏం చేయాలి? ఈ ఉగాది మీ వాడి మార్పుకే ఆది. ఆ రోజు ఇతగాడు ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా నడుచుకుంటాడో ఆ సంవత్సరం అంతా అలాగే ప్రవర్తిస్తాడు. అందుకే ఆ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి సుమి. జాగ్రత్తగా చూసుకోవడం అంటే అన్ని బంధించేసి ముందు ఇంట్లో పెట్టేయమంటారా? అలా చేస్తే సంవత్సరం అంతా బందీగానే ఉంటాడు. లేదా చితక్కొట్టేసి మంచిగా నడుచుకోరా అని చెప్పేదా? అలా అయితే సంవత్సరం అంతా దెబ్బలు తింటూనే ఉంటాడు. ఆ? పడితే సంవత్సరం అంతా పడతాడు, లేస్తే సంవత్సరం అంతా లేస్తాడు, పరిగెడితే సంవత్సరం అంతా పరిగెడతాడు, బాధపడితే సంవత్సరం అంతా బాధపడతాడు. దాని ప్రకారంగా మీరే ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకోండి. మళ్ళీ సంవత్సరం తర్వాత కలవండి. సరే గురువు గారు. ఇదేమిటి 500 ఇచ్చావు? అంటే గత సంవత్సరం ఇంతే ఇచ్చాను కదా అని. ప్రతి సంవత్సరం 10% పెంచుతాను, మర్చిపోయావా? అంటే అంతే తెచ్చాను పంతులు గారు. సంవత్సరానికి ఒకసారి వస్తారు, మాకేమో ఇవ్వడానికి ఏడుస్తారు. మేం మాత్రం సంతోషంగా దీవించాలి మిమ్మల్ని. దా దండం పెట్టండి. నాన్నగారు ఒక్క నిమిషం, ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. పంతులు గారు, రవిని చిన్నది అడుగుతారేటి? ఏమిటి? నేను గుంటను లవ్ చేస్తున్నాను, దాంతో పెళ్లి అవుతుందా లేదా అని. మీ నాన్న లోపలికి వీళ్ళు చెప్తాను. 10 రూపాయలు ఇస్తాను చెప్పండి. అదే లోపలికి వీళ్ళు చెప్తాను. వద్దులేండి, గూగుల్లో కొట్టి చూసుకుంటాను. ఏమండి, పంతులు గారు చెప్పింది గుర్తుంది కదా? రేపు వీడిని కొట్టినా తిట్టినా నేను ఒప్పుకోను. ఏదున్నా ప్రేమగా చెప్పండి. మరాడు వినకపోతే? మళ్ళీ చెప్పండి. మరాడేమైనా ఏదో పని చేస్తే? చేయనివ్వకుండా చూసుకుందాంలేండి. ఏ ముహూర్తానికి అన్నావే బాబు వీణ్ణి? ముడ్డి కిందకి 18 ఏళ్ళు వచ్చినా గాని ఇంకా చిన్న కూసిని కాసినట్టు కాయాల్సి వస్తుంది. గట్టిగా మాట్లాడకండి, లేసిపోతాడు. ఏమే లెగవే, లెగు. అబ్బా ఏంటండి పొద్దు పొద్దునే లేపేస్తున్నారు? ఈ రోజు మహా యజ్ఞమే చెయ్యాలే, నిద్రలా పడుతుందే నీకు? లెగు.
ఆ గడియారం ఎందుకు తీసారండి? దాంతో ఏం చేస్తారు ఇప్పుడు? టైము 9 మారుస్తాను. దేనికండి? రోజు నీ కొడుకు ఎన్ని గంటలు లెగుస్తాడు? 9 గంటలకి. ఒకవేళ ఇప్పుడే లేపేస్తే టైం చూసి మళ్ళీ పడుకుంటాడు. అందుకేనే ఈ సెట్టింగ్. ఈ రోజు 5 గంటలకు లేసాడంటే సంవత్సరం పొడుగుతా 5 గంటలకే లెగుస్తాడు. ఎలాగుంది ప్లాను? మా ఆయనకి ఎన్ని తెలివితేటలో. సూపర్ అండి. ఆ ఫ్యాన్ స్విచ్ ఆపే. పద పద బయటికి పద. చెమట పెట్టేస్తుంది. ఎవర్రా ఫ్యాన్ ఆఫీసర్? ఈ ఎలుగుబంటి అయ్యి ఉంటాడు. అప్పుడే 9 అయిపోయిందా? మహేష్ గడ్డ చెరువు గట్టుకు వెళ్దాం అన్నాడు. నానా అప్పుడే లేచిపోయావా? వెరీ గుడ్, సూపర్. ఏమే పక్కలన్నీ ఎత్తేసి లోపల దోసి. 9కి లేచినా పూడేస్తున్నాడట మా నాన్న. 5 అయ్యిందా? నేను 5 గంటలకు లేచిపోవడం ఏంటి? ఇలా జరగడానికి వీల్లేదు. అమ్మా పక్కలేవే. మడతెట్టేసి లోపల పెట్టేశారా? నేను ఇంకా పడుకోలే, ఇంకా 5 అయ్యింది. నానా మగాడు మాట మాట్లాడరా. 5 గంటలకు లేచినాడు మగాడు. నీట్ గా తలం స్నానం చేసి ఒంటిపై నీటి చొక్క లేకుండా తుడుచుకొచ్చే చెప్తాను. 5 గంటలకు లేపి స్నానం చేయడానికి పంపించేస్తున్నారు. ఏమే ఫస్ట్ ప్లాన్ సక్సెస్. ఇంకా సంవత్సరం అంతా 5 గంటలకే లెగుస్తాడు. క్రెడిట్ అంటే నా పసుపు కుంకాలకే. మరీ పొగడేకు. మరి రెండో ప్లాన్ ఏంటండి? అటు బయటికి రాని, అప్పుడు చేసి చూపిస్తాను. సస్పెన్సా? మరి ఈడేటి 5:30 అయినా బయటికి రాలేదు. మధు, రే మధు, ఏడ్ చేస్తున్నావురా లోపల? రే మధు, ఈడేంటి పలకట్లేదు? రే మధు. ఏమండి? ఏమైందండి? ఈడేటే లోపలికి వెళ్ళాడు, ఉలుకులేదు పలుకులేదు. అమ్మో, ఈ సంవత్సరం అంతా ఇలా చేస్తాడేమో. ఆగండి, స్టూల్ తెస్తాను. ఇది ఎక్కి ఏం చేస్తున్నాడో చూడండి. నానా మధు, నానా మధు. ఏమండి కనపడుతున్నా ఏమైనా? ఏమైందండి? ఏదో ప్యాంట్ ఇప్పి లోపల పడుకుని పోతున్నాడు. మరి అందుకే వాడిని పొద్దున్నే లేపేయొద్దు. వాడి ఈ టైం లేసి పాస్ పడుకున్నాడంటే ఒక్కొక్కసారి 12 కూడా అయిపోతుంది. అమ్మ బాబోయ్, 9 బెస్ట్ కదే. రే మధు దగ్గర రే. రే మధు, రే బయటికి రారా. ఏటి నాన్నగారు, ఇప్పుడే కదండి లోపలికి వెళ్ళాను, అప్పుడే అలా బాధేస్తున్నారు. నీ మొఖం, నువ్వు లోపలికి దూరి గంట అవుతుందిరా ఎదవా. ఏమండి కొంచెం మెల్లగా. నీ మొఖం రా నాన్న, నువ్వు లోపల దూరి గంట అవుతుందిరా ఎదవా. నాన్న మధు. చెప్పండి నాన్నగారు. దేవుడి గదిలో ఏదో ఉన్నట్టుంది చూడు. ఏటుంది నాన్నగారు? ముందు నువ్వు లోపలికి వెళ్ళరా నాన్న, చెప్తాను. ఏటుందండి ఇక్కడ? అదేరా, అక్కడ అగరవత్తులు ఉన్నాయి కదా, ఇల్లంతా ఏదో స్మెల్ వస్తున్నట్టుంది. ఓ 2 వెలిగించు. ఎక్కడ పెట్టాలి నాన్నగారు? ఎలాగో వెలిగించావు కదా, అలా దేవుడు తిప్పేయమ్మా కొంచెం. ఏటా అన్ని నాకే చెప్తుంటారు అలాగే. ఆ 2 చెయ్యి కూడా వేయరా? ఆళ్ళే ఆడతాను, మంచి స్మెల్ వస్తాయి. దేవుడి దగ్గర తిప్పినవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదురా, అక్కడే పెట్టి. చూసావా, ఇంకా సంవత్సరం మొత్తం స్నానం చేసుకుని వచ్చి దేవుడి దగ్గర అగరవత్తులు వెలిగిస్తాడు. క్రెడిట్ అంటే నా పసుపు కుంకాలకే. ఏమే ఉగాది పచ్చడి అయ్యాడికి తిన్నానా? నాన్న మధు, ఉగాది పచ్చడి తీగా కారం కారంగా పుల్ల పుల్లగా వగరవగరగా ఎందుకుంటుందో తెలుసా? అమ్మ అలా చేస్తది కాబట్టి అలా ఉంటది. అదే మహేష్ గడి ఇంట్లో అయితే ఎలా ఉంటది తెలుసా? డజన్ అట్టిపళ్ళు ఇలా దగ్గర పిసికిసే పైన తినిపప్పు జల్లుతారు, తినడానికి బాగుంటదని. సూపర్గా ఉంటది. మా ఈసారి అలా ట్రై చేయ, తినడానికి బాగుంటది. ఉగాది పచ్చడి భోజనం చేసుకుంటానికి చేయకూడదు నాన్న, దాని రుచి చూడటం సాంప్రదాయం. రుచి మారిస్తే పాపం. ఆ పచ్చడిలాగే జీవితంలో కూడా సుఖ సంతోషాలు దుఃఖ దరిద్రాలు అన్నీ ఉంటాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్లాలనే ఆ ఉగాది పచ్చడి మనకు చెప్తుంది. అర్థమైందండి. మంచి మాటలు చెప్తే సంవత్సరం అంతా మంచి మాటలే వింటాడనే కదా. క్రెడిట్ అంటే నా పసుపు కుంకాలకే. అర్థమైంది. ఇందులో తీపి అంటే సుఖం, పులుపు అంటే దుఃఖం, కారం అంటే దరిద్రం. యామరై దుఃఖం దరిద్రం అని తెలిసి కూడా ఇందులో ఎందుకు వేయడం? అదే మహేష్ గడి ఇంట్లో చూడండి, ఇన్ని అట్టిపళ్ళు దగ్గర పిసికి చేస్తారు. పుల్లు తీపే అంటే మొత్తం సుఖమే. ఎప్పుడు అన్ని యాక్సెప్ట్ చేయడమే కాదు నాన్నగారు, కొన్ని మన వల్ల కానప్పుడు పక్కనెట్టేయాలి. ఏమండి నాన్నగారు, నిన్న పంతులు ఏడు చెప్పాడండి నా గురించే. ఆ పంతులు నీకు పాకెట్ మనీ ఇవ్వమని చెప్పాడు నాన్న. పాకెట్ మనీయా? ఇచ్చేయండి అయితే. అప్పుడే కాదు, సాయంత్రం వరకు నేను చెప్పిన మాట వింటే అప్పుడు 10 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. ఏమండి 10 రూపాయలు ఏంటండి? 15 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. వాడికి 18 ఏళ్ళు వచ్చాయండి. రౌండ్ ఫిగర్ 20 రూపాయలు ఇవ్వమని చెప్పాడు రా. 20 రూపాయలా? రోజు ప్లేట్ పానీపూరి తినేయచ్చు.
వెంటనే ఆజ్ఞాపించండి నాన్నగారు. మీరేం చెప్తే సాయంత్రం వరకు అదే చేస్తాను. మీ మాట జబ్బదాటకుండా. నిజంగానా? బుద్ధున్న ఏ దరిద్రుడైనా 20 రూపాయలు వదిలేసుకుంటాడా? అవి కూడా మీరెత్తున్నవి. ఏం చేయమంటారో చెప్పండి నాన్నగారు. అయితే ఈ రోజు నుంచి రోజు ఒక గంట సేపు పుస్తకం తీసుకుని చదవాలి. చదివేస్తానా? దేనికేట ఉంది నాన్నగారు మీరు మరీనే. మా సైడ్ ప్లీజ్. ఏమండి ఇలా బలవంతంగా చదవమంటే వాడు బుర్రకెక్కుతుందా? ఫస్ట్ 10 రోజులు బలవంతంగానే ఉంటది. 11 రోజుల నుంచి వాడికి అలవాటు అయిపోద్ది. వాడికి ముందు పుస్తకం తీయటం నేర్పాలి మనం. నమిత బరువు తగ్గి సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూస్తుందట. నమిత బరువు తగ్గిందా? ఒరే ఎదవా, ఏడ్ చేస్తున్నావురా? రోజు బుక్ చదవమన్నారు కదా నాన్నగారు. బుక్ తీసి చదువుతున్నాను. చదవమన్నాను కదా అని స్వాతి బుక్ తీసి చదువుతాడు ఎవడైనా? చదవమన్నారు కానీ పలానా పుస్తకం అని చెప్పారేటి. అందుబాటులో ఈ పుస్తకం ఉందని తీసి చదువుతున్నాను. అమ్మో, ఈ సంవత్సరం అంతా స్వాతి బుక్కే చదువుతాడేంటో వీడు. నువ్వు ఉండవే, ఇలాగైతే నేను డబ్బులు ఇవ్వను. డిగ్రీ పుస్తకాలు తీసి చదివితేనే ఇస్తాను. అలాంటివన్నీ 20 రూపాయలకి చదివేస్తారేటి. వీడు నాకు కోపం తెప్పించేస్తున్నాడే. చితక్కొట్టేద్దాం అనిపిస్తుంది దీన్ని. వద్దండి, మళ్ళీ సంవత్సరం అంతా దెబ్బలు తింటాడు. తప్పు లేదనిపిస్తుంది నాకు. ఏంటి మీరిద్దరు కోసుకొసలాడించుకుంటున్నారు? ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానంటే చెప్పండి, చదివేస్తాను. చెప్పు, ఏటి చేద్దాం వీడిని? జాతకమా, పుత్రహత్యా పాతకమా? చెప్పండి. 20 30? 20కి అయితే ఈ బుక్కే. మీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఒరే మధు, ఆ బుక్ అలా పెట్టేసిలారా, నీకు ఒక పని చెప్తాను. స్వాతి ముత్యంలా బయట పట్టి మంచం ఉంది, ఇళ్ళ పట్టి బిగిచ్చు. పట్టే 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 పట్టే. ఒరే మహేష్, ఎందుకురా ఇందాకల నుంచి మధుగాడి ఇంటి బయట తిప్పుతున్నారు? వాడికి ఇంటికి వెళ్ళి పిలిస్తే అయిపోతుంది కదా. ఆడింటికి వెళ్ళి పిలిస్తే వాళ్ళ నాన్నతో మాకైపోదు. అసలుకి ఆడి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. రే, ఆడింటి వెనకాల పదండ్రా. రే మధు, ఏట్రా మంతం పట్టుకొని చుట్టుకుంటున్నావు? బయటికి వెళ్దాంరా. మీ బాబు పంపించరా, ఏదో చిప్స్ రారా. రే, జిలానీ గారు కూడా వచ్చారా? రే లేకరా. అదా వరుసే. జిలానీ గారు ఏదో స్పెషల్ డిష్ తినిపిస్తాడట్రా మనందరికి. తొందరరా. చూసారా, దుబ్బు తినడం కంటే వచ్చేస్తాడు. పడిపోయారా? లాగండ్రా లాగండ్రా. ఏటే అంత పెద్ద సౌండ్ వచ్చింది అక్కడ? పదా చూద్దాం. ఏటి సౌండ్? ఏడీడు? ఈడేడ్రా, కళ్ళు తెరట్లేదు. మనకెందుకు వచ్చిందిరా బాబు? ఈడెట్ నుంచి వచ్చాడో అటే వేసేద్దాం. అంటే మళ్ళీ ఆడి ఇంట్లోకి వేసేద్దాం. ఏడే ఈడు సందులోంచి బయటికి వెళ్ళిపోయాడంటావా? పదా వెళ్ళి చూద్దాం. ఏంటే వరండాలో మళ్ళీ ఆ సౌండ్? పదండ్రా పదండ్రా. వీడేంటని ఇలా పడిపోయాడు? ఒరే మధు, ఒరే మధు, నువ్వు వెళ్ళా జగ్గుతో నీళ్లు తీసుకునిరా. రే మధు, రే మధు, రే. ఇదిగోండి. ఏమైందిరా మధు, ఇలా పడిపోయావు? ఏం లేదు, కళ్ళు తిరిగి పడిపోయినా. అమ్మో, ఈ సంవత్సరం అంతా ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతాడో ఏమో. సేయ్, ఈ రోజు మాత్రం వేరే పనే పెట్టుకోనే. ఈ రోజంతా వీడి కాపలా కాయటమే నా పని. 1 కోటి రూపాయలు ఇస్తారన్నా నాకు వద్దు. నాకు వీడు బాగు పడితమే కావాలి. నేను ఇంట్లో నుంచి కదలను, వీడిని కదలనేమను. రేయ్, ఎందుకురా లేచావు? ఇక్కడ నీకు ఏంటి పని? ఫోన్ పక్కనెట్టు, ఫోన్ పక్కనెట్టు. లోపలికి వెళ్ళి తిను. ఇలా తినేస్తున్నాడేట్రా బాబు నన్ను. ఏటి మిల్లుకి వస్తావేటి? మేనేజర్ గారు, ఈ రోజు అవదండి, కొంచెం పనుంది. 2000 వస్తది, రావేటి? లేదండి, ఈ రోజు కొంచెం కష్టం. ఇంట్లో ఎవరి జాతకమైనా బాగోకపోతే వారి జాతక పుస్తకం తీసుకెళ్ళి ఆ దేవుడు పాదాల చెంతన పెట్టండి. పెట్టి నీదే భారం అని చెప్పి దండం పెట్టుకోండి. అంతా మంచి జరుగుతుంది. మధుగా జాతకం పుస్తకం పెడతాం. ఏమండి ఏమండి ఏమైంది? ఇది చూడండి. ఏటది? ఏమైంది? నిన్న పంతులు గారి దగ్గర ఈ బుక్కేగా తీసుకెళ్ళాం. అవును, ఇదే. ఇది మీ జాతకం పుస్తకం అండి.
రవి ప్రభావం. ఆల్రెడీ రవి ఇతగాడిని చితగొడుతున్నాడు. ఇక్కడ ఈ రవికి కూడా అర్థం కావట్లేదు. అదే చెప్తున్నాడు మరి మా రవి. అందుకే ఆ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి సుమి. అంటే నిన్న పంతులు చెప్పిందంతా నా జాతకం గురించా? నాన్నగారే సాయంత్రం అయిపోయింది, 20 రూపాయలు ఇస్తానన్నారే, 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు. రేపు నుంచి డిగ్రీ బుక్లు చదివేస్తాను. ఆగండి, ఇప్పుడు మన అన్నాన్ని ఎలాగో బాగుతాడనే విషయం మన అందరికీ తెలిసిందే. మ్యాటర్ ఏంటంటే మరో ప్రపంచం పిలుస్తుంది, సిద్ధంగా ఉండండి అని చెప్పాం కదా. దానికి సంబంధించిన వీడియో ఎవడ వస్తుంది చూసి సర్ప్రైజ్ అయిపోండి. వీడెవడని అనుకుంటున్నారా? ఆ పేరు వీర వెంకట సత్యనారాయణ గోవింద నాగసాయి హనుమ మధుసూదన్ రావు. అంత గుర్తు పెట్టుకోవడం మీకు చాలా కష్టమేమో, అందుకే నన్ను ముద్దుగా మధు అని పిలుస్తారు. ఈ పేరుకి మీకు పెద్దగా పరిచయం అక్కర్లేదనుకుంటా. కాకపోతే ఈ మధు 3వ క్లాస్ లో ఉన్నాడు. ఒరే మహేష్, ఇంకా చాలరా. మా అమ్మ ఉగాది కోసం అని చెప్పి మంచి మామిడికాయలు కొనుక్కొని తీసుకురమ్మంది. షాపుకు వెళ్తున్న దారిలో మాకు ఈ మామిడి చెట్టు కనబడింది. అమ్మ ఇచ్చిన చిల్లరిని జోబులో వేసుకుని మామిడికాయలు తెంపుదామని చెట్టెక్కా. గుడ్డ పగిలిందిరా. మంచి పని అయింది. నువ్వు కిందకి రారా, నీ పని మీ డాడీతో చెప్తా. చెప్పు తీసుకొట్టుకో. చూసారుగా వాడిని, అన్ని కోతి పనులే. నిజానికి వాడిని అందరూ కోతి అంటారు. ఓ ఇంగ్లీషు. నిజానికి మేం మొత్తం 4. మమ్మల్ని అందరూ ముద్దుగా మిడిల్ క్లాస్ మంకీస్ అని పిలుస్తారు. మరి ఈ మిడిల్ క్లాస్ మంకీస్ తో విశ్వవసునామ ఉగాది సంవత్సరంలోకి అడుగు పెడదామా? మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. అక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు ఎన్నో మంచి మంచి షోస్. ఆ షోలను ప్రదర్శించేవారు ఎవరో తెలుసా? మేమే మిడిల్ క్లాస్ మంకీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి. అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.